కారుమూరి వెంకటరెడ్డి మనస్సాక్షి లేని సాక్షి మీడియాలో ఉండి నారా లోకేష్ గారి మీద అడ్డమైన నిందలు వేస్తూ ఏదో సాక్ష్యాధారాలు అంటున్నావు. అదే చెత్తో మరి మీ జగనన్నయ్య గత 5 సంవత్సరాలు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మెంటల్ మెడిసిన్ తెచ్చుకోవడానికి లండన్ వెళ్ళేవాడు. ఆ ఫ్లైట్ ఖర్చు గంటకి 12 నుంచి 18 లక్షల ఖర్చు. ఆ ఖర్చు ప్రభుత్వం భరించిందా, జగన్ రెడ్డి భరించాడా, భారతీ రెడ్డి భరించిందా? దానికి సాక్ష్యాధారాలు ఎప్పుడు తీసుకొస్తున్నావు కారుమూరి వెంకటరెడ్డి? మరి గత 5 సంవత్సరాలు మీ పార్టీకి సంబంధించిన రంగులంతా రాష్ట్రం అంతా పూశారు. దానికైన ఖర్చు మీ జగన్మోహన్ రెడ్డి భరించాడా, లేకపోతే భారతీ రెడ్డి భరించిందా, ప్రభుత్వం భరించిందా? దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నువ్వు ఎప్పుడు తీసుకొస్తున్నావు కారుమూరి వెంకటరెడ్డి? గత 5 సంవత్సరాలు ప్రజల్లోకి వెళ్ళడానికి పిరికి పందలాగా భయపడి గత 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా పరదాలు ఇనప కంచెలు వేసుకు తిరగడానికి అయిన ఖర్చు ఎవరు భరించారు? ప్రభుత్వం భరించిందా, లేకపోతే భారతీ రెడ్డి భరించిందా, జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడా? వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు నీకు దమ్ము ఉంటే పబ్లిక్గా తీసుకొచ్చి చూపించు. మరుక్షణం డ్యామ్ షూర్గా మా నారా లోకేష్ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన పర్సనల్ పని మీద ఆయన సొంత డబ్బులతో ఏ విధంగా ఫ్లైట్ టికెట్లు కొనుక్కుని వెళ్ళారు అనేది మేము చూపిస్తాం. మీరు చూపించినా చూపించకపోయినా మా నారా లోకేష్ గారు సొంత ఖర్చులతో వెళ్ళారు అనేది మేము చూపిస్తాం, టికెట్లతో సహా. నీకు దమ్ముందా కారుమూరి వెంకటరెడ్డి? మీ జగనన్నయ్య ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేయలేదు, ప్రభుత్వ సొమ్ముతో పార్టీ రంగులు వేయలేదు, ప్రభుత్వ సొమ్ముతో ఆయన మెంటల్ మెడిసిన్ తెచ్చుకోవడానికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళలేదు. ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి పిరికి పందరాగా భయపడి కంచెలు వేసుకోవడానికి ప్రభుత్వ సొమ్ము వాడలేదు అని చూపించే సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నాయా కారుమూరి వెంకటరెడ్డి? దమ్ముంటే చూపించు, మేము చూపిస్తాం డ్యామ్ షూర్గా. నోరుంది కదా అని నారా లోకేష్ గారి మీద అబద్ధపు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకొకసారి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే కారుమూరి వెంకటరెడ్డి చెప్పు తెగిపోతుందని చెప్పి